డిసెంబర్ 22, 2024 ఈసీఐఎల్లోని సిపిఎం భవన్లో సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, ఎన్నికల ప్రక్రియ అంశాలపైన సదస్సు నిర్వహించుకోవటం జరిగినది. ఈ సదస్సులో ప్రధానంగా భారతదేశంలోని సమస్యలపైనే కాకుండా, రాజకీయ సమస్యలనే కాకుండా సామాజిక పరమైన సమస్యలపైన కూడా చర్చించుకోవటం జరిగినది. ఈ సదస్సుకు నల్ల సూర్యప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడం జరిగింది. అదేవిధంగా ప్రొఫెసర్ వెంకయ్య, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవిలయ్య, పూర్తి గ్రూపు ఈసీఐఎల్ యాదగిరి గారు, మహిళలు ధనలక్ష్మి, సావిత్రి, సునీత మొదలగు వారు పాల్గొని ఆకాశంలో సగము కాదు సమాజంలో సగభాగము అంటూ మా పోరాటాలు, వారి విజయాలను కొనియాడుతూనే నేటికి కుటుంబాలలో ఇంకా మనువాదం కొనసాగుతున్నది. అందుకోసమే స్త్రీలు ఈరోజు ఇంకా బయటికి రాలేకపోతున్నారంటూ కూడా మాట్లాడడం జరిగినది. ఈ సందర్భంగా ఈ సదస్సుకు అధ్యక్షత కమ్యూనిస్ట్ ఎప్పుడు ప్రజలతో కలిసి పనిచేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పాలనలో ఉంటుకుంటూ ఈ దేశ సంపదను కొల్లగొట్టడంలో, దోసుకోవడంలో, దాచుకోవడంలో దానికి సంబంధించిన మిత్ర పార్టీలన్నీ కూడా ఒకే స్వభావం కలిగి ఉండి ఒకే రకంగా పాలన అందిస్తూ కొనసాగించుకోవచ్చు. ఈ సందర్భంలో సోషల్ డెమోక్రసీ చేసి ఇక మేమందరం కూడా కలిసి మాట్లాడుకున్న విషయం ఏంటంటే, ఈ గ్యాప్ కూర్చోడం కోసం ఇప్పటికీ చైతన్యం ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇంకా ఉన్నారు, కొంతమంది మేధావులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అనేక రూపాలలో వాళ్ళు పనిచేస్తూ వస్తున్నారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇటువంటి సమావేశాలు నిరంతరం జరుపుతూ ఒక్కొక్క సెక్టర్లో సపోజ్ ఇవాళ ఇక్కడ మనం ఇది ఏర్పాటు చేస్తున్నాం, ఇది బెడ్చల్ జిల్లా కేంద్రంగా మనం ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం భావిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే ప్రతి అసెంబ్లీ స్థానంలో అంటే 119 అసెంబ్లీ స్థానాలలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇటువంటి సమావేశాలు నిరంతరం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ మీద ఆ టాపిక్ సంబంధించిన ఎక్స్పర్ట్ ఐడెంటిఫై చేసి ముందే ప్రిపేర్ కామని చెప్పి ఒక గంటన్నర లేదా 2 గంటలు టాపిక్ బట్టి మీద అవకాశాలను బట్టి వాళ్ళు ముందు ఉపన్యాసం ఇస్తారు. ఆ ఉపన్యాసం తర్వాత ఎవరైతే ఎక్స్పర్ట్గా ఒక స్పీకర్గా మన దగ్గరకు వస్తారో వాళ్ళతో ఉపన్యాసం అయిపోయిన తర్వాత మన మాదిరిగా వచ్చినటువంటి నాయకులు లేదా కార్యకర్తలు అందరూ కూడా ఆ టాపిక్ సంబంధించి ఒక చర్చ పెట్టాలి. ఈరోజు మనం పెట్టుకున్నటువంటి టాపిక్ భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, రాజకీయ రిజర్వేషన్లు, ఎన్నికల సంబంధించిన బాధ్యతలు. ఈ అంశం మీద ఈరోజు మనం మాట్లాడుకోవాలనుకుంటున్నాం. ఇది ఎంత ప్రధానమైందంటే అసలు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరిగినట్టుగా మన అనుభవంలో లేదు. నేనైతే ఇప్పుడు చూడలేదు, నాకంటే పెద్దోళ్ళు సూర్యప్రకాశం చూసిందే ఉంటారు. ఎప్పుడు కూడా ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరిగినట్టు నేనైతే ఇప్పుడు చూడలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా వాళ్ళ రాజ్యాంగం రాసిన తర్వాత పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన తర్వాత కూడా జరిగిన చర్చలో ప్రజలకు అధికారాలు ఇస్తూ, ఓటు ద్వారా అధికారాలు ఇస్తూ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి సంతోషిస్తారు. మీరు ఏ ప్రజలకైతే ఈ ఓటు హక్కు కల్పిస్తూ రాజ్యాంగాన్ని రాసిందో ఆ ఓటర్లను మేము ప్రలోభ పెట్టి డబ్బులు ఎరగ చూపి మాకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళతో ఓట్లు వేసుకొని మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, అప్పుడు మీరు చేయగలిగేది ఏం లేదని చెప్తే అంబేద్కర్ చాలా బాధపడుతూ ఏడ్చినటువంటి సందర్భం కూడా ఇప్పుడు సూర్యప్రకాశ్ అని చెప్తారు. సందర్భం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ఓటర్లు స్వతంత్రంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాన్ని అర్థం చేసుకొని పరిశీలించి తమ చైతన్యం ద్వారా ఓటు చేసే సందర్భాలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఎంత పరిమితం అంటే నాకు తెలిసి ప్రజలు ఎప్పుడు స్వేచ్ఛగా తమ చైతన్యంతో ఓటేసి తమ అభ్యర్థులు గెలిపించుకునేటువంటి అవకాశాలు గడిచిన 75-80 సంవత్సరాలుగా ఎప్పుడు చూడలేదు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ప్రలోభ పెట్టుకోవచ్చు. డబ్బులు ఆశ కావచ్చు, లేదా గతంలో సారా ఉంటే సారా ఆశ చూపించడం, ఇప్పుడైతే బ్రాండీలు, బిస్కెట్లు ఇవన్నీ కూడా వచ్చినాయి, అది కూడా కావచ్చు. ఏ పార్టీ కూడా గెలిచినా చివరికి సీఎం ఎన్నుకునేటప్పుడు వాళ్ళ అవసరం తీర్చిన తర్వాత, వాళ్ళ డిమాండ్స్ ముందు పెడితే వాళ్ళ అవసరం తీర్చిన తర్వాత సీఎం ఎన్నుకునే పరిస్థితి మనం చూస్తాం.
ప్రధానమంత్రిని ఎన్నుకునేటప్పుడు కూడా పార్లమెంట్ మెంబర్లందరూ కూడా మళ్ళీ క్యాంపు పెట్టారు. చివరికి ఏదో ఒక రూపంలో మనం చూస్తాం, ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తే, కారణం ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళను దింపేసి మళ్ళా కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో రావడం కోసం ఏం చేస్తారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. గడిచిన 10 సంవత్సరాలుగా ఈ దేశంలో సుమారుగా 10 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు కూడా కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళని దింపేసి బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం ఎన్ని ఎత్తులు వేసిండ్రు, ప్రజాస్వామ్యాన్ని ఎంత కూలి చేసిండ్రు, ఎన్ని రకాల ప్రలోభ పెడతారు, ఎన్ని రకాలుగా బెదిరిస్తున్నారో మనం చూసుకుంటూ వస్తాం. ఈ మధ్యకాలంలో జరిగింది ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ, ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత సంపన్నులు అందరూ గతంలో వేర్వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తూ వేర్వేరు రాజకీయ పార్టీలకు పనిచేస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయి ఈ దేశంలో ఉన్న సంపన్నులు అందరూ ఇష్టమున్నా లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో చేరడము, బీజేపీ ప్రభుత్వంలో చేరడము, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది తప్ప వాళ్ళ ఆస్తులకు రక్షణ లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. మన తెలుగు రాష్ట్రాలలో సుజన చౌదరిని చూసినాం, సీఎం రమేష్ను చూసినాం, తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంతమంది సంపన్నులను మనం చూసినాం. వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ అధికారులు, ఈడీ కానీ సిబిఐ కానీ పంపించి వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు. మీరు మీ ఆస్తులకు రక్షణ కావాలంటే, మీరు సేఫ్టీగా ఉండాలంటే, మీ జీవితాలు, మీ కుటుంబాల జీవితాలు ప్రశాంతంగా ఉండాలంటే, సుఖవంతంగా ఉండాలంటే మీరు మా పార్టీలో జైలు కావాలి. ఒకవేళ జైలు కాకపోతే మేము ఈడీ రైటింగ్ జరుగుతుంది, సిబి రైటింగ్ జరుగుతుంది, ఇంకేదో రకరకాల డిపార్ట్మెంట్ల పేరు చెప్పి బెదిరించి లొంగ తీసుకునే పరిస్థితి మనం చూస్తాం. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల పరిస్థితి. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు? లేదా రాజ్యాంగ రచన కమిటీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ ఏం చెప్పిండ్రు? రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ పోయింది? ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడ పోయింది? ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది? ఎన్నికల కమిషన్ బాధ్యతలు ఏంటి? వీటన్నిటి కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత, సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కదా. మరి ఆ ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నది? ఇప్పుడు దేశంలో జరిగే అన్ని రకాల అవలక్షణాలకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా లేదా దానికి విరుద్ధంగా జరిగే అన్ని రకాల సంఘటనలకు ఒక సాక్ష్యంగా నిలబడుతుంది తప్ప ఎక్కడ ఏ సమస్యను పరిష్కరించడంలో బాధ్యత వహిస్తలేదు. నిజానికి అన్ని స్థాయిలలో వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికలు ఏ అభ్యర్థులు ఎంతవరకు ఖర్చు పెట్టాలనేది ఎన్నికల కమిషన్ దగ్గర ఒక నిబంధన ఉంటుంది. ఖర్చులకు సంబంధించిన నిబంధన కూడా ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసి ఓటుకు 500 నుంచి 5,000 రూపాయల వరకు ధర నిర్ణయించి ఓట్లు కొనుగోలు చేయడం, ఓట్లు అమ్ముకోవడం వరకు తీసుకొని వచ్చేసింది. ఈరోజు ఎన్నికల ప్రక్రియ అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. నిన్న దాకా జరిగిన ఎన్నికలన్నీ కూడా ఈ దేశంలో ఉన్న ఆధిపత్య దోపిడీ వర్గాలు, భూస్వామ్య వర్గాలు కాంగ్రెస్ పార్టీకి లేదా ఇతర ప్రాంతీయ పార్టీలకు నాయకత్వం వహిస్తూ వాళ్ళు బీఫామ్ తెచ్చుకొని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే ఒక ప్రాక్టీస్ ఉండేది. ఇప్పుడు భూస్వాములు పెట్టుబడిదారులు వచ్చేది. పెట్టుబడిదారులు పూర్తిగా 100% ఎన్నికలను ఒక వ్యాపారంగా మార్చేసింది. ఇప్పుడు రాజకీయాలు వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపారమైన సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం ఆశించిందో, లేదా ప్రపంచవ్యాప్తంగా కార్ల్ మార్క్స్ గారు ఏం ఆశించిందో, ఒక బ్రిటిష్ వంశపాలన కింద భారతదేశం ఉండేది, దానికి వ్యతిరేకంగా మనం పోరాటాలు చేసినాం. కానీ ఇప్పుడు బ్రిటిష్ మాత్రమే కాదు, అమెరికా, దాని మిత్ర దేశాలైన పెట్టుబడిదారు దేశాలన్నీ కూడా ఉమ్మడిగా ఈ దేశ సంపద దోచుకోవడం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి అసెంబ్లీలో, పార్లమెంట్లో వారు దోచుకోవడానికి అవసరమైన శాసనాలు తయారు చేసి ఆ శాసనాల ద్వారా చట్టబద్ధంగా దోపిడీ చేయడానికి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరిస్తున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సంపద గతంలో బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే మన సంపద దోచుకునేది, బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే మనల్ని వలస పాలన కింద ఉంచుకునేది. కానీ ఇప్పుడు దశ దాన్ని ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారు దేశాలన్నీ కూడా ఈ దేశ సంపద దోచుకోవడం కోసం, లేదా ప్రపంచంలో ఉన్న పేద దేశాల సంపద మొత్తం దోచుకోవడం కోసం అమెరికా దాని మిత్ర దేశాలుగా ఉండి వాళ్ళు అనేక రూపాలలో ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి లొంగ తీసుకొని వాళ్ళకి అనుకూలమైన శాసనాలు, చట్టాలు చేయించుకొని వాళ్ళ దోపిడీని కొనసాగిస్తున్నారు. ఒకవైపు అమెరికా దాని మిత్ర దేశాలు, పెట్టుబడిదారు దేశాలు పనిచేస్తూనే రెండో రూపంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్నటువంటి పౌరజెట్ కంపెనీలన్నీ కూడా
పెద్ద ఎత్తున వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రపంచ సంపద దోసుకుంటున్నాయి. ఆ సందర్భంలో నిన్న బ్రిటిష్ వలసపాలన కింద ఉన్నప్పుడు మనం ఎట్లయితే సంఘటితంగా ఉండి మన ముందు తరాల వాళ్ళు పోరాటం చేసి మన దేశాన్ని విముక్తి చేసిందో, ఇప్పుడు ఈ మొత్తం దోపిడీకి వ్యతిరేకంగా మరొకసారి మనం అందరం కూడా సంఘటితమై ఆ పోరాట కార్యాచరణలోకి పోయి, ఆ రాజకీయ కార్యాచరణలోకి పోయి మళ్ళా పోరాటాలు ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఆ నేపథ్యంలో వచ్చింది.